మాటలు కోటలు జారుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటం లేదు. జిఎస్టికి సంబంధించింది అదే. వాస్తవంగా చెప్పాలంటే జిఎస్టి అంటే ఏంటి? సరుకులు అమ్మినప్పుడు వచ్చే పన్ను. ఒక వ్యాపారస్తుడు మనకి ఒక సరుకు అమ్మితే మనం కొంటే వచ్చే పన్ను. మనం కొంటున్నామంటే ఏంటి? డబ్బులు చేతిలో ఉన్నట్టు. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎక్కువ కొనగలుగుతాం, చేతిలో డబ్బులు లేనప్పుడు తక్కువ కొంటాం. ఇంకా ఆంధ్రాలో ఖర్చు పెట్టే స్థితిలోకి ప్రజలు రాలేదు. ఇదే తాజాగా జిఎస్టీ చెప్పేటటువంటి పాఠం. మామూలుగా జిఎస్టీ ఎక్కువైపోయిందంటూ నిన్న వాళ్ళకి సంబంధించిన ఒక ప్రకటన అయితే అప్పుడే చెప్పుకున్నాం మనం. ఇంకో పక్కనేమో అధికారిక లెక్క ఎట్లా ఉంది అన్నటువంటి. అదే ప్లస్ వచ్చినప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ చేసినాయి. గతంలో ప్లస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో చూసుకుంటే ఏదైతే మనకి ఇంతకు ముందు వచ్చినటువంటిది జూలై నుంచి లెక్క చూసుకుంటే జూలైలో -7, ఆగస్టులో -5, సెప్టెంబర్లో -4. జూలై నుంచి, ఎందుకంటే జూలై నుంచి కొత్త ప్రభుత్వం కాబట్టి. అక్టోబర్లో +12 వచ్చింది. అప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒక్కసారిగా మారిపోయింది, ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే బాగుపడిపోయినట్టుంది, చేతిలో సంపద ఉన్నట్టుందని. అయితే అప్పుడు తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ నెలలో ఈ దాన్ని ఏమంటారు, ఏవో మన బిల్లులు రిలీజ్ చేయడం, అట్లాగే రిజిస్ట్రేషన్లు, ఇట్లాంటి వాటి వల్ల అని చెప్పుకొచ్చారు. తర్వాత నవంబర్లో -10%, డిసెంబర్లో -5%, జనవరిలో +0.47%, ఫిబ్రవరిలో +3.77%, మార్చిలో -1.2%, ఏప్రిల్లో మళ్ళీ -3%. ఇందులో జనవరి, ఫిబ్రవరి అట్లాగే అక్టోబర్లో ప్లస్ ఉన్నాయి, మిగతా అవన్నీ కూడా మైనస్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకని? ఇందులో ఇంకేం కనిపించక్కర్లేదు. చేతుల్లో ఇదివరకు సంక్షేమ పథకాల డబ్బులు ఉన్నప్పుడు బట్టలు కొనుక్కునేవాళ్ళు, రెస్టారెంట్లు హోటళ్ళకి వెళ్ళి తినేవాళ్ళు, అట్లాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కునేవాళ్ళు, ఫ్రిడ్జులు లేకపోతే కనుక ఇట్లాంటి వెరైటీస్ కొంటుండేవాళ్ళు, బంగారం కొంటుండేవాళ్ళు, చిన్నపాటి ఏదో ఒకటి. ఓవరాల్గా ఓ 10 రూపాయలు వస్తున్నప్పుడు 15,000 వీళ్ళ నుంచి వచ్చిందంటే వాళ్ళు ఇంకో 10,000 వేసుకుని కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు. ప్రభుత్వం అన్నమాట కరెక్టే, మనం వాళ్ళకి చేతికి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు సంపాదించుకోవడం నేర్పాలి అన్నటువంటి. అలా నేర్పితే వాళ్ళకి ఎవరికి నేర్పాల్సిన పని లేదు, వాళ్ళందరికీ చేతచ్చు. పని ఉండాల. పని ఉండాలంటే ఎక్కువగా కొనుగోలు శక్తి ఉండాలి. కొనుగోలు శక్తి ఎక్కువ ఉండాలంటే మనుషులు ఎక్కువ ఉండాలి. అక్కడ తేడా ఉంది. మన దగ్గర ఉన్న జనాభా, మన వాళ్ళందరూ వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండండి. ఎక్కడున్నోళ్ళే ఎంతని ఖర్చు పెడతారు? ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? లాజికల్గా మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ బాగా సేల్ అవుతున్న ఏంటి అంటే మద్యం, ఇసుక. వీటిట్లోనేమో అధికారిక లెక్కల ప్రకారం కంటే అనధికారిక వ్యాపారమే ఎక్కువ జరుగుతుంది. నిజంగా మద్యము, ఇసుక కనుక అధికారిక లెక్కల ప్రకారం జరిగితే జిఎస్టీ +20, +30 ఉంటాయి. జరగట్లేదు. అది ఇక్కడ సమస్య.